నీ రోగం పోయిందని యేసుని నమ్మటం, నువ్వు పరీక్షల్లో పాస్ అయ్యావని యేసుని నమ్మటం, వీసా వచ్చిందని యేసుని నమ్మటం, నువ్వు విదేశాల్లో సెటిల్ అయ్యావని యేసుని నమ్మటం. ఇలా నమ్ముకోవచ్చండి దేవుడిని మనం? ఈ నమ్మకము, ఈ విశ్వాసం అనే మాట ఒకరి వలన ప్రపంచానికి తెలిసిందండి. ఆ ఒక్కరెవరో కాదు, అబ్రహాం గారు. అబ్రహాం గారు ఏమొచ్చిందని దేవుణ్ణి నమ్మారు. ఆయన దేవుణ్ణి నమ్మేటప్పటికి మన మూల పురుషుడైన అబ్రహాం గారు దేవుణ్ణి నమ్మటానికి నమ్మే ముందు ఆయనకి ఏమీ రాలేదండి. బైబిలులోని మూలాంశాల గురించి మనం ఆలోచిస్తే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అప్పటికి పిల్లలు లేరండి ఆయనకి. ఆయనకు నమ్మిన తరువాత 100వ ఏట ఇస్సాకు పుట్టాడండి. కనుక ఏవో జరుగుతాయి, దేవుడు ఇస్తాడు కనుక నమ్ముకుంటామని చెప్పుకునే వాళ్ళంతా దేవుని పిల్లలు కాదు.